Hello friends, this is your friend Dheeraj Gautam. Thank you very much to all the people who are subscribing me and నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ని అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని అండ్ ఎక్స్పర్ట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని అందరినీ కలెక్ట్ చేసుకొని ఓకేనా, నేను పడ్డ బాధ ఇంకెవరు పడకూడదనే ఉద్దేశంతో నా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను గైస్. ఓకేనా, ఐఎమ్ జస్ట్ ప్యాషనేట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. ఓకేనా. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సీరియస్ మాస్, దాని యొక్క యూజెస్ అండ్ దానివల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా లేవా, ఆర్ ఎల్స్ నేను ఏమి సజెస్ట్ చేయబోతున్నాను, నా ఎక్స్పీరియన్స్ ద్వారా నా ఫ్రెండ్స్ యొక్క యూసేజ్, వాళ్ళు సీరియస్ మాస్ వాడిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ రివ్యూ నుంచి నేను తెలుసుకుంది ఏంటి, నేను ఒకప్పుడు వాడాను నా రివ్యూ ఏంటి అనేది, అండ్ నేను ఏమి సజెస్ట్ చేయబోతున్నాను అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం గైస్. లెట్స్ స్టార్ట్. సీరియస్ మాస్ అనేది ఇలా ఎక్కువగా బ్యాగ్స్ రూపంలో వస్తాయి గైస్. ఎందుకంటే ఇది 12 LBs వచ్చేసి జస్ట్ అరౌండ్ 5000K రావటం, 5500K రావటం. ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి 6500 ఉంది. కానీ మనకి 12 LBs బ్యాగ్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను గైస్, ఫస్ట్ మీకు కాస్ట్ చూపిస్తాను, కానీ దానివల్ల అంత యూస్ లేదు. ఓకే, నా ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకుంది ఏంటంటే, కాస్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడే మనం చూసాం 6529 రూపీస్ కాదు, 4800 రూపీస్కే వాడి ఇస్తున్నాడు. ఓకేనా, 4800 రూపీస్కే 4800 రూపీస్కే వాడిస్తున్నాడు, అంటే లెస్ దాన్ 5000 గైస్. ఎందుకు? జస్ట్ థింక్ లాజికల్లీ గైస్. ఏంటంటే సీరియస్ మాస్ అనేవి, మాస్ గెయినర్స్ అనేవి జస్ట్ వీటి వల్ల యూజెస్ ఏంటంటే, బాగా సన్నగా ఉన్నవాళ్ళు ఓకేనా, వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వలేకపోతుంటే ఈ సీరియస్ మాస్ని సజెస్ట్ చేస్తారు. ఎవరు? నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కానీ, నిజంగా ఒక క్లయింట్ యొక్క ఆరోగ్యాన్ని కోరుకునేవాడు కానీ, నిజంగా ఎక్స్పర్ట్ అయితే గనక దీన్ని సజెస్ట్ చెయ్యరు. ఏమీ తెలియని వాళ్ళే, ఒక క్లయింట్ని చీట్ చేసే వాళ్ళైతేనే ఓకేనా, వాళ్ళైతేనే సీరియస్ అసలు మాస్ గెయినర్స్ని సజెస్ట్ చేస్తారు. ఏమీ తెలియని వాళ్ళే మాస్ గెయినర్ని సజెస్ట్ చేస్తారు. అసలు మాస్ గెయినర్లో ఏముంటాయి ఓకేనా, నేను ఎందుకని ఇలా నెగిటివ్ రివ్యూ ఇస్తున్నాను అనేది ఇప్పుడు చూద్దాం గైస్. ఓకేనా, దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇదిగోండి గైస్, దీని యొక్క న్యూట్రిషన్ వాల్యూస్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సర్వింగ్ సైజ్ 2 హీప్ స్కూప్స్ వచ్చేసి 334 grams అంట గైస్. 334 grams అంటే దాదాపుగా అర కేజీ కంటే కొంచెమే, అర కేజీ కంటే 170 గ్రాములే తక్కువ, అంటే దాదాపుగా ఇంత నీ 2 దోసెళ్లలో పట్టేంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా, దీంట్లో 2 హీప్ స్కూప్స్ అంటే స్కూప్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి గైస్ ఎంత ఉందో చూసారు కదా, దీంతో 2 హీప్ స్కూప్స్ తీసుకోవాలంట. తీసుకొని
మన ప్రోటీన్ షేకర్లో మిక్స్ చేసుకొని తాగితే మనకు వచ్చే న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తున్నాడు చూడండి గైస్. ఇప్పుడు అదే వాటర్లో కలుపుకొని తాగితే 1250 క్యాలరీస్ వస్తాయంట. మిల్క్లో కలుపుకొని తాగితే, అది లో ఫ్యాట్ మిల్క్లో కలుపుకొని తాగితేనేమో 1640 క్యాలరీస్ వస్తాయంట గైస్. ఓకేనా. నెక్స్ట్ వాటర్లో కలుపుకొని తాగితే ఫ్యాట్ కంటెంట్ వచ్చేసి 4.5 గ్రామ్స్ వస్తుంది టోటల్ ఫ్యాట్. ఓకేనా. అదే మిల్క్లో కలుపుకొని తాగితే 20 గ్రామ్స్. పొరపాటున మిల్క్లో తాగద్దు. 20 గ్రామ్స్ అంటే ఇంకా అసలు 20 గ్రామ్స్ పర్ డే మీకు 20 గ్రామ్స్ వెళ్ళినాయి అంటే మీరు పెరిగే వెయిట్ మొత్తం ఫ్యాట్ కింద మన బాడీ తీసుకోలేదు గైస్. మన బాడీ 1200 ఫర్ ఎగ్జాంపుల్ 1250 క్యాలరీస్ లోపలికి వెళ్తున్నాయి అంటే ఎట్ ఏ టైం ఆర్ఎల్స్ ఒక రోజులో ఇలా సప్లిమెంట్ ద్వారా, ఫుడ్ ద్వారా కాకుండా సప్లిమెంట్ ద్వారా కనుక 1250 గ్రామ్స్ క్యాలరీస్ వెళ్తున్నాయి అంటే కనుక, అరే మిల్క్లో తీసుకుంటే 1640 క్యాలరీస్ వెళ్తే గనక మన బాడీ అందులో కేవలం 40 to 50% మాత్రమే యూజ్ చేసుకోగలదు. మిగతాది మొత్తం ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అది ఫ్యాట్ అనేది ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతుంది బాడీ మొత్తం. ఓకేనా. అది మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5 kgs మీరు పెరిగారు అంటే మీరు ఆనందపడిపోవద్దు. ఏంటి 5 kgs నేను పెరిగిపోయాను, ఇంకేముంది నాకు రిజల్ట్స్ వచ్చేసినాయి అనుకోవద్దు. కానీ అది వాడేసిన తర్వాత మీరు మళ్ళీ కట్స్ రాటాకని చెప్పి అదే ఫ్యాట్ని మీరు కట్ చేయాల్సి వస్తుంది. దానికి మీరు చాలా కష్టపడతారు. మీరు డబ్బులు పెట్టి ఫ్యాట్ని పెంచుకుంటున్నారు గైస్. సో ఇది వేస్ట్, అన్నెసెసరీ ప్రోడక్ట్. ఎవరు సజెస్ట్ చేసినా కానీ వాడద్దు. ఓకేనా. సో నెక్స్ట్ ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. షుగర్స్ అంటే 20 గ్రామ్స్ అంటే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒకేసారి తింటున్నావు నువ్వు. ఇక్కడ చూడండి మిల్క్లో తీసుకుంటే 56 గ్రామ్స్ అంట. 56 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అంటే దాదాపుగా ఓకేనా ఒక 5 to 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒక్కసారిగా తింటున్నట్టే. దానివల్ల నువ్వు ఇంకా అన్నెసెసరీ గ్లూకోజ్ని నీ బాడీకి ఇస్తున్నావు కానీ ఉపయోగపడేది ఏ విధంగా ఇవ్వట్లేదు గైస్. ఓకేనా. ఇంకా విటమిన్ ఏ, విటమిన్ సి, డి, ఈ, ఇంకా రిబోఫ్లేవిన్ అండ్ ఇంకా చాలా ఇలాంటి అన్నీ చాలా విటమిన్స్ ఉన్నాయంట. కానీ అవి అన్నీ చాలా మిల్లీ మైక్రోగ్రామ్స్లోనే ఉన్నాయి కానీ ఏది అంత ఉపయోగపడేంత లేదు. ఓకేనా. ఇక్కడ మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే 2 హీప్ స్కూప్స్లో ప్రోటీన్ కంటెంట్ మన మజిల్ని డెవలప్ చేసేది ఎంత ఉంది. 334 గ్రామ్స్లో మన మజిల్ డెవలప్ చేసే ప్రోటీన్ 50 గ్రామ్స్ ఉందంట. అంటే 1:4 రేషియో. 5 పాయింట్స్లో 1% మటుకే ప్రోటీన్ ఉంది, మిగతా 4% కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. దీనివల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు కొవ్వు పెరిగి పందిలా తయారవుతావు, అంతేగాని నీకు మజిల్ అనేది రాదు. ఫస్ట్ బేసిక్ లుక్ని వచ్చేసింది అని చెప్పి నువ్వు మోసపోవద్దు ఇలాంటి వాడి. అర్థమైందా. నెక్స్ట్ దీని యొక్క ప్రోటీన్ వాల్యూస్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అన్న ఇంత చెప్తున్నావు, ఇంత చేస్తున్నావు, వద్దంటున్నావు, మరి ఏం చేయమంటావు అన్న. నేను చెప్తున్నా గైస్, నేనేం సజెస్ట్ చేస్తానంటే నా ఫ్రెండ్స్కి కానీ, నా క్లయింట్స్కి కానీ, నన్ను అడిగిన వాళ్ళకి కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ నేనేం చెప్తానంటే, ఆల్రెడీ నా వీడియోస్లో హౌ టు మేక్ ఏ మాస్ గెయినర్ అని చెప్పి ఒక వీడియో తయారు చేశాను. ఓకేనా. దాంట్లో 2 కంప్లీట్ స్కూప్స్ ఆఫ్ వే ప్రోటీన్ అండ్ ఇంకా ఫ్రూట్స్, ఇంకా కావాలంటే ఒక మంచి క్వాలిటీ అమూల్ ఐస్ క్రీమ్ కానీ ఒక స్కూప్ కానీ అవి వేయచ్చు. అవన్నీ మిల్క్ ప్రొడక్ట్స్.
ఓకేనా, వాటితో నువ్వు తయారు చేసుకొని నువ్వు తాగొచ్చు. ఓకేనా, ఒక్కసారి ఆ వీడియో ఫాలో అవ్వండి. ఆ వీడియో ఫాలో అయ్యి మీకంటూ ఓన్గా ఒక మాస్ గెయినర్ తయారు చేసుకోండి. అది సెకండరీ, మళ్ళీ చెప్తున్నా, అది సెకండరీ. ఫస్ట్ బేసిక్గా నీ ఫుడ్డే నీకు మాస్ గెయినర్. ఓకేనా, నువ్వు తినే ఫుడ్. ఓకేనా, క్యాలరీస్ కౌంట్ చేసుకో, నీ BMI టెస్ట్ చేయించుకో, నీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది. దాదాపుగా సన్నగా ఉంటే నీకు ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువే ఉంటుంది. నీకు ఎన్ని క్యాలరీస్ నీ బాడీకి కావాలి, ఇంటూ 4 times అన్ని క్యాలరీస్ ఫుడ్ ద్వారా ఇవ్వు. మన ఇంట్లో పొటాటోస్ ఉన్నాయి, స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, స్వీట్ కార్న్ ఉంది, ఇంకా అలాగే అలాంటివే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అలా అన్ని విధాలైనవి యూస్ చేసుకో, అవన్నీ తినండి. అంతేగాని ఇలా అన్నెసరీ ప్రొడక్ట్స్కి వెళ్ళి సప్లిమెంట్స్కి వెళ్ళి అనవసరంగా మీరు మనీని వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అదే నేను సీరియస్ మాస్క్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చూడటానికి చాలా పెద్ద బ్యాగ్ ఉంటుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, కానీ దీనివల్ల యూజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. నన్ను అడిగితే కనుక నేను ఇది ఎవరికీ సజెస్ట్ చేయను. మంచి వే ప్రోటీనే కొనుక్కోండి. మాస్ గెయినర్స్ ఇదే కాదు, ఏ మాస్ గెయినరు కొనొద్దు, ఏ మాస్ గెయినర్ కొనుక్కొని మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ ధీరజ్ గౌతమ్. థ్యాంక్ యూ వెరీ much to all the people who are subscribing me. నేనేమన్నా ఇంకా ఏమన్నా పాయింట్స్ మిస్ అయితే కనుక కింద కమెంట్స్ ద్వారా అడగండి, దాదాపుగా అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను. ఓకేనా గైస్, ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయితే కనుక డౌట్స్ అడగండి, ఫేస్బుక్లో పింగ్ చేయండి. దాదాపుగా 100% రిప్లై ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాను. ఓకేనా గైస్, ఇఫ్ యూ లైక్ మై వీడియో గివ్ ఏ థమ్స్ అప్. నచ్చకపోతే ఆల్రెడీ డిస్లైక్ చేస్తున్నారు. ఇట్స్ అప్ టు యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఈస్ వెల్. జై హింద్.